నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ అనేది కలగానే మిగిలిపోయింది. రాష్ట్రంలో పలు చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం పూర్తయినా పలు కారణాల వల్ల వాటిని అర్హులకు కేటాయించడం లేదు. మరికొంతమందికి వచ్చేవి అవి వేరే వాళ్లకు మళ్లిస్తున్నారు. ఇలాంటి తరహాలోనే ఘటన ఒకటి సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. గత ప్రభుత్వం గజ్వేల్లో మున్సిపల్ పరిధిలో నిరుపేద ప్రజలను గుర్తించి డ్రా పద్ధతి ద్వారా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను ఎన్నుకోవడం జరిగింది. జీవో నెంబర్ 44, 43 నెంబర్ గల గదిని డ్రా పద్ధతి ద్వారా పొందానని బాధితులు తెలిపారు. తనకు వచ్చిన 2 పడకల గది దగ్గరికి వస్తే గతంలోనే వేరే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉందని ఆమె తెలిపారు. కాగా ఇట్టి విషయంపై అధికారులను సంప్రదిస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని తెలుసుకొని వస్తే వారి వద్ద నుండి కూడా సరైన సమాధానం రాలేదని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోనే ఇలాంటి మోసాలు జరిగాయని, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా పేద ప్రజలకు న్యాయం చేయాలని అధికారులు స్పందించి తమకు వచ్చిన 2 పడకల గదిని ఇప్పించాలని ఆమె కోరారు. గజ్వేల్లో 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే ఉంటున్నా. నాకు 2 బిడ్డలు, నాకు భర్త లేడు. 30 సంవత్సరాల నుంచి తిరగంగా డ్రా తీసిరు. నా 43 G4 వచ్చింది. నాకు పోయి అడుగుతా అది మాకు పట్టా అయింది, 21 పట్టా అయిందని చెప్తారు. ఏ అధికారులు స్పందిస్తలేరు. అందరికీ లెటర్లు ఇచ్చిన, కలెక్టర్ కూడా సిద్దిపేట కలెక్టర్ దగ్గర కూడా లెటర్ ఇచ్చి వచ్చినాం, మున్సిపల్ ఆఫీస్కి ఇచ్చినాం. ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేరు. ఈ రోజు ఇక్కడ ఎంక్వైరీ అవుతుందని వస్తే నాకంటే ముందే ఆయన పట్టా చేసుకున్న ఆయన వచ్చిండు. ఆయన మెదక్ జిల్లా కొల్చారం ఊరు. ఆయన పైసలు ఇచ్చి దొంగతనంగా పట్టా వేయించుకున్నాడు. ఇట్లాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. ఏమన్నా అంటే ముఖ్యమంత్రి వాళ్ళకి చేసి ఇచ్చిండు, గవర్నమెంట్ వాళ్ళకి చేసి ఇచ్చింది, మేమేం చేయలేమని అంటారు. అట్లాంటి వాళ్ళు మా గజ్వేల్లో పేదవాళ్ళు, తిండికి గతినే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని పక్కకు పెడితే ఈ 10 మంది కుటుంబాలు బాగుపడతాయి. మా గజ్వేల్లో లేని వాళ్ళు లేరా? 1500 మందికి 1100 మందికి డ్రా తీసిరు. ఇంకా 400 మంది ఉన్నారు. మరి ఆ 400 మందికి లేదు, ఈ 1100 మందికి లేదు. ఆయనకు ఒక్కరికి పట్ట ఎట్లా చేసిరు? ఈ 10 మందికి పట్ట ఎట్లా చేసి ఇచ్చారు? ఏమన్నా అంటే మాకు పట్ట ఉందని అంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి